Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే మహాతల్లి. అమ్మ, రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి. అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది. కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి, ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష, అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు. అసలు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెలం అందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ, పండగ ఉత్సవం. అంతే. రాఖీ మహోత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు. అవును. రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అంతే. ఇక అసలు రాఖీ, ఉమ్, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిపి దేశానికి రక్ష. ఉమ్, అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ, కడతారు. కడతారు. ఉమ్, అంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి? దేశానికి రక్షగా మారాలి. అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఉమ్, ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉమ్, చాలా ఉత్సాహం కదమ్మా రాఖీ అంటే. అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా? కాదు. సంవత్సరం అంతా కూడా నీకేదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ, లేదా అన్నకి చెల్లె గాని, చెల్లికి అన్న గాని, నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా, వస్తుంది. నేను నీకు రక్షగా ఉంటాను ఉమ్, అని ఒకళ్ళకొకళ్ళు ఆ మాట భరోసా ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశం. ఉద్దేశం. అంతే తప్ప మా 100 రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం, 1000 పెట్టి రాఖీ కొన్నాం కాదు. అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు ఉమ్, అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడుందా? లేదు. ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ, అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా? ప్రతీదీ ఏమవుతోందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి. అవును. ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చెయ్యాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు. అన్నదమ్ములకి కష్టం వస్తే ఆ, సందర్భాల్లో అక్క చెల్లెళ్ళు దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అంత కమర్షియల్ అయిపోయినాయి. అయిపోయింది. ఉమ్, ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది అంటే రక్షాబంధనం అంటే ఉమ్, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా? ఉమ్, అంటే ఉత్తప్పుడు గుర్తురావా? అంటే ధనమే కాదండి. ఉమ్, ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి. నువ్వు ధనం అక్కర్లే, ఆ సమయంలో నేనున్నాను అని ఒక్క మాట అవును. తనకి చాలా చాలా ధైర్యం. ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులై ఉంటారు. అవును. అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? ఉమ్, అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా? ఉమ్, అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా? ఉమ్. కాదు కదా. తనకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు చెప్పుకునే తనకి చనువు. ఏం లేదమ్మా. నెలకొక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట. అవును. అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే. ఏని వేలు లక్షలు కాదు, ఆ. ఒక్క మాట. అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అవును.
వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు. ఉమ్, అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి. నీకక్కడేమో ఆ, కావాలి, కావాలి ఇక్కడేమో వద్దంటే ఎలా? అంతే కదా. నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా. కావాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం. ఉమ్, ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి. అవును. కేవలము ఆ రోజు పండగ, హడావిడి, రాఖీ కట్టడము, ఏదో వెళ్ళామా, వచ్చామా, వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా, వాళ్ళు రూ. 1000 ఇచ్చారా, ఇంతేనా రక్షాబంధనం అంటే? అంత తేలికా? అంత తేలిగ్గానే వెళ్తోందిగా ప్రస్తుతం. మరి దానికి బంధనం అని పేరెందుకు? ఆ, ఇక్కడ వాళ్ళిచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి. ఉమ్, అక్క చెల్లెళ్ళు గూడా. అవునవును. డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బా! పోయిందిరా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో. అవును. కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. ఇలా కాకుండా ఉమ్, చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ. ఉమ్, అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం. ఉమ్, కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి. చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న, అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి, వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు? అవును. ఆ ఎమోషన్ను అది ఎమోషన్ కాదమ్మా, రక్త సంబంధం. నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా, ఉమ్, భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో, మనకన్నా వెనకాల. వెనకాలో మనతో పాటొస్తారు. వాస్తవం. అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది. ఉమ్, చాలా ప్రత్యేకమైనది. అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది. ఉమ్, ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు. ఉమ్, అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి. అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి. అవును. ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి. అంతే తప్ప అదొక పండగ, ఆ రోజు హాలిడే, ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు. దాని బదులు కట్టుకోవడం మానేసినా పెద్దేమి ఏముంది? ఆ ఒక్కరోజు కోసం ఏముంది? అదొక ఎమోషన్. అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము. పాటిస్తున్నామా? కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ పాటించాలి. బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు. లేదు. పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకొక తమ్ముడున్నాడు. చక్కగా వాడెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అమ్మ, ఈ ఆడవారి నెలసరి విషయానికొచ్చేసరికి రకరకాల విమర్శలు. అంటే వాళ్ళు పూజలకి, వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అనంటే ఓకే. ఉండొచ్చు అనే భావన. అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికొస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా, మానసికంగా వాళ్ళు వీక్‌గా ఉంటారు గాబట్టి వాళ్ళకొక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు, వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడ చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళున్నారు. లేదు అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు. అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో. కానీ వాళ్ళు గూడా చేయడానికి పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలేంటి వాస్తవం ఏంటమ్మా? నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు పురుషులు. దీపారాధన చేయవచ్చా? హ్మ్. మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు. హ్మ్. ఇందులో 2 ఉన్నాయి. శివలింగం లేని ఇంట్లో కానీ, దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు. శివలింగం గూడా. శివుడు లేని ఇంట కానీ, దీపం లేని ఇంట కానీ భోజనం చేయరాదనేది నీ ఒక నియమం ఉండేది. హ్మ్. ఇక 3 రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది. హ్మ్. ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్‌గా ఉంటుంది. ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నానితే వాత సంబంధమైనటువంటి వ్యాధులొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇవన్నీ ఆలోచించే మనకొక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ! అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా, ప్రతీదీ వెళ్లి ముట్టుకోకుండా
ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నావు. అవును. ఈ క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి చెడు వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. అది చర్మగంతుల ద్వారా కూడా బయటికి వెళతాయి. అవును. సైంటిఫిక్ కదా ఇదంతా. అవును. ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇంప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా! ఇక్కడ అది అసలది. ఓకే. అంతే తప్ప అంటరానితనం కాదు. హ్మ్. ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా హ్మ్. చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకొని వంట చేసుకొని భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది. కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు. హుహు. చేయకూడదు. ఓకే. అప్పుడు పనికిరాదమ్మా. హ్మ్. ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు. ఆ! ఈ వీళ్ళు గూడా 3 రోజులు ఆవిడ వండిన ఆహారాన్ని భుజించినప్పుడు, హ్మ్. మళ్ళీ 4గో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత, 5దో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకొని, అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప, ఓహ్! యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను. హుహుహు. ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా. హ్మ్. ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు. ఓకే. అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు. హ్మ్. స్త్రీ ఏదో పాపం చేస్తోందని గాదు. వాళ్ళకి ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మహత్యా పాతకం. ఓకే. ఇది గ్రహించవలసింది. మన ఆ! శాస్త్రం చాలా సూక్ష్మమైనది. స్త్రీకి అడుగడుగునా విలువిచ్చిందమ్మా. హ్మ్. అందుకే ఒక ఏది మొదలుపెట్టినా ముందు ఏం చెప్పింది? మాతృదేవో భవ, తర్వాతే పితృదేవో పితృదేవో. భవ. అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం హ్మ్. నా హిందూ ధర్మం. ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం. లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. హ్మ్. ఈవిడ కలిసి ఉన్నా గూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. హ్మ్. వీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకొనవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. హుహు. ఎలాంటి తప్పు లేదు. వండిన ఆహారం తింటేనే తప్పు. హ్మ్. అది గూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు. అవును. అవును. ఆ సమయంలో ఆవిడకి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! అందుకని లేదు చెప్పాను గదా! అవును. ఆహారం భుజించట్లేదు. పూజించట్లేదు. చక్కగా స్నానం చేసుకోమనండి. పూజ చేసుకోమనండి. లేదు రాత్రి భోంచేసేసి నిద్రపోతారుగా. అవును. పొద్దున్నే పొద్దున. చక్కగా తలారా స్నానం చేసేసుకోండి. పూజ గది మీరే శుభ్రం చేసుకోండి. హ్మ్. వీరు లేవకముందేనండి. వీరు ఆహా! నిద్ర లేవకముందే దీపారాధన కార్యక్రమం ముగించుకొని, నివేదన చేసి, తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి. ఓహ్! మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. చేయకూడదలా. చెప్పాను గదా! ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అవును. శుభ్రపడుతోంది మన శరీరం. హ్మ్. ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలుంటాయి. హ్మ్. చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోలెడు అదేమంటారు? దాన్ని ఉంటాయి గదమ్మా! బూజులు. బూజు. హ్మ్. ఇది గూడా అంతే. మన హ్మ్. లోపల నుంచి క్లెన్స్ అవుతోంది గదమ్మా! అవును. క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి. అందుకే కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి. అవును. ఈ క్రమంలో చేసుకోవాల్సినటువంటిది తేలికైన పద్ధతి ఇది. వారు హ్మ్. లేవక మునిపే ఆ గది శుభ్రం జేసుకోవాలి, పూజ చేసుకోవాలి, వచ్చేసేయాలి. హ్మ్. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం గానీ, లోపలికి వెళ్ళడం గానీ చేయకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మ కిచెను, పూజ రూము పక్కపక్కనే ఉంటుంటాయి. హ్మ్. అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూమ్ దాటుకొనే కిచెన్‌లోకి వెళ్ళాల్సుంటుంది. హ్మ్. అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ 3 రోజులు వాళ్ళని హ్మ్. ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులైతే లేవు. లేవు. ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. లేవు. అవునమ్మా. కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధన అసలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు. అవును. మరి ఇదంతా దోషంగా ఏమన్నా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇది దోషం కాదమ్మా. ఇప్పుడేమవుతుంది ధర్మం కొన్ని సార్లు మారక తప్పదమ్మా. ఇప్పుడు నువ్వు 2 గదులు ఇంట్లో ఉన్నావు. హ్మ్. ఆ ఇంట్లో తల్లి, కూతురు, భర్త ఉన్నారు. హ్మ్. కూతురు రజస్వలయింది, తల్లి రజస్వలయిందనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరొండి పెడతారు?
ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం. కానీ వండి పెట్టాలి గదా! అవును. నిజంగా కూడా 3 రోజులు వండి పెడితే తప్పేంటి? హ్మ్. వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా! హాయిగా 3 రోజులు 27 రోజులు పని చేసి, చేసి, చేసి అలసిపోయిన వాళ్ళు ఆ 3 రోజులకి నిజంగా చాలా రెస్ట్. మగవాళ్ళకి గూడా పనొస్తుంది. పనంటే ఏంటో అర్థమవుతుంది దీనివల్ల. అర్థమవుతుంది. అసలు పనంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు. మీరు తప్పేంటి అన్నారు ఆ 3 రోజులు చేసి పెడితే గాని అదే పెద్ద తప్పు. అవును. ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు అంటే ఆహ్, ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు గానీ, ఆరోగ్యం బాలేనప్పుడో, ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడో మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళెందుకు కూర్చోరండి? ఇదెందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు స్త్రీనే ఎందుకంటారు? హ్మ్. ఆడవాళ్ళు కూర్చోలు, కలిపేస్తారు, ఇది జేస్తారు, అది ఆ! చేస్తారు అని ఎప్పుడూ స్త్రీనే మనం వేలెత్తి విమర్శిస్తారు. చూపిస్తూ ఉంటాం గానీ, ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు? అవును. అటు అత్తమామలు గాని, ఇటు భర్త కానీ, హ్మ్. కొంచెం ఆ 3 రోజులు వాళ్ళు చేస్తే వీళ్ళెందుకు గూర్చోరు? అవును. అప్పుడసలు ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశం అవకాశమే ఉండదు. లేదు. అవును. ఎటువంటి ఇంప్యూరిటీ ఉండదు. హ్మ్. కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు. హ్మ్. నిజంగా కూడా మనం అలాంటి ధర్మం, ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం గాబట్టి, అవును. ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం. ధర్మం. అందుకని చెప్తున్నాను గదమ్మా! కొన్ని కొన్ని సార్లు ధర్మాలు గూడా మారుతూ ఉంటాయి. ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన లేని ఇంట్లో భోజనం చేయకూడదు. ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకైతే ఓకే. హ్మ్. లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు, నోములు ఇలాంటి పూజలేమైనా వచ్చినప్పుడు, హ్మ్. ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళున్నారు, ఇద్దరున్నారు అనంటే ఎవరికి ఏ టైంలో ఉంటుందనేది మనం హ్మ్. చెప్పలేం. అందరికీ ఒకేసారి ఉండాలని లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి. ఈ మాసంలో వస్తోంది గదా! ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకేమైనా పీరియడ్స్ ఉంటే ఈ ప్రత్యేకమైన పూజలు, ఈ వ్రతాలు చేసుకోవచ్చా? వాళ్ళు కలపొద్దమ్మా ఇంట్లో. వాళ్ళని దూరంగా ఉంచి దూరంగానే ఉంచాలి. హ్మ్. ఎలా కలుపుతారు? కలిపి ఎలా పూజ చేస్తారు? హ్మ్. కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి. హ్మ్. ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు, ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అలాంటి వాటిల్లో ఇదొకటి. అది అంటరానితనం కాదు. నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ. హ్మ్. ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళేటటువంటి, రేపు మీరు చేస్తేనే గదా మీ పిల్లలకి చెప్పేది. అవును. అది ఇంప్యూరిటీ అని చెప్పొద్దు. ఇది ఎందుకింత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి. అంతే. అందులో వాళ్ళలా చెయ్యాలి అంటే మగవాళ్ళు గూడా సహకరించాలి. హ్మ్. సహకరించాలి. ఆ 3 రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ ఇయ్యండి. అవును. వాళ్ళు గూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొనుండగానే వీళ్ళు ఈ దీపారాధన అంతా చెయ్యాలి. చెయ్యాలి. మరిప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం జేయం. చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు. లేదంటే కాస్త హ్మ్. 9, 10 లోపు అంతా అయిపోయేటట్టు హ్మ్. చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా! ఆ ఒక పరిస్థితిలో. గదిలో మూలకు కూర్చోబెట్టేసేయండమ్మా. ఓకే. ముగ్గురు ఉన్నప్పుడు. అసలు ఇప్పుడు 4 శుక్రవారాలొస్తాయి. హ్మ్. అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ ప్లాన్ చేయండి. జేసుకోండి. హ్మ్. లేదు ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి. హ్మ్. కూర్చోబెట్టి కలిపి అయితే వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా అది. ఓకే. ఇదే చెప్తున్నాను. ఇంప్యూరిటీలో ప్యూరిటీని కలపొద్దు. హ్మ్. హ్మ్. భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ. అవును. ఆ ప్యూరిటీలో ఇంప్యూరిటీలేవి ఉండకూడదు. హ్మ్. మనసులో ఉండకూడదు, శరీరంలో శరీరం. ఉండకూడదు, ప్రకృతిలో ఉండకూడదు. అంతే. ఇది గ్రహించాలందరూ. ఓకే. అమ్మ సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. హ్మ్. అది తప్పులేదు. కాకపోతే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడే అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు. అవునమ్మా. మరి ఆయనని ఆరాధించాలి అనంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా? విశేషంగా ఆరాధించటానికి? ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. హ్మ్. శివుడు ఏది ధరిస్తాడు? శివుడు ధరించేటటువంటివి విభూది. అసలు విభూది అంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా విన్నారా? హ్మ్. విభూది అంటే అర్థము సంపద. 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 ఓకే. విభూది అంటే అర్థం సంపద. అంటే ఆ సంపదంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు. హుహుహు. నా దగ్గరేముంది బూడిద అంటారు చూసారా? ఆయన అవును. దగ్గర ఉన్నదంతా సంపదే. సంపదే. ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరకొస్తుంది. ఓకే. ఓకే. అందుకే లక్ష్మీ, కుబేర పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే. ఆహాహాహా! ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా. ఒక దీవి. హ్మ్. ఆయన యజమాని.
లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ ఉమ్, దానికి. ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు. ఓకే. అంటే ఇంతమంది దగ్గర నుంచి మన మన దగ్గరకు దగ్గరికి రావాలి. రావాలి. అది కూడా ఎట్లా మన యోగ్యతను బట్టే వస్తుంది. ఆ, అందుకే చాలా బాధల్లో ఉన్నాం. చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం. ఉమ్, శివారాధన చాలా మేలు చేస్తుంది. ఉమ్, ఒక్క 41 రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులన్నమాట. ఒకటే సమయానికి ఆ, శివుడి మీద కాసిన నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి. అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో అదే అదే సమయం, సమయం. లేదంటే ఏదైనా ప్రదోష ప్రత్యేకమైన కాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతోటి నర్తించేటటువంటి సమయం కదా, ఉమ్, అది ఇంకా ఓకే. అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఉమ్, శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన. అవును. నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు. ఉమ్, శ్రావణ బుధవారాలు పాండురంగడి ఆరాధన చేస్తారు. అక్కడ నార్త్ సైడ్. ఆహా. అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా శ్రవణం. శ్రవణం. అందుకని శ్రావణ సోమవారాలు ఉమ్, చాలా విశేషమైనది. ప్రదోష కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది. ఉమ్, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన. ఓకే. ఏ రకంగా చేయొచ్చమ్మా? కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన. ఉమ్, అందుకే బిల్వ వృక్షం ఎవరు నాటారు తెలుసా అమ్మ? లక్ష్మీదేవి. ఉహుం, శివుడికి చాలా ప్రీతి. బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది. అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన ఆ, చేస్తూ ఉంటారు. ఇందుకే ఓకే, ఓకే. ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుందంటారు. అవును. అంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో కూడా అంతే. శ్రీ ఉమ్, సూక్త పారాయణ చేయడము, అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని కలగజేస్తూ ఉంటాయి. ఉమ్, అలాగే సోముడు ఉమ్, సోమవారం ప్రత్యేకం కదా. బియ్యం దానం చేయడం వల్ల సోమవారం, ఆహా. లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల, ఉమ్, ధాన్యం కదమ్మా. చంద్రుడు మనఃకారకుడు అని చెప్పాను. అవును. చంద్రమో మనసో జాతః. ఉమ్, చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తాడు. ఉహుహు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఉమ్, చాలా యూనిటీ ఉంటుంది. ఓకే. ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి. ఉమ్, చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో. ఆహా. ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే ముఖ్యంగా ఆరోగ్యం, ఆ, మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆరాధన. సోముడు అంటే శివుడే. శివుడు. ఎందుకంటే ఆయన నెత్తి మీద ఉంటాడుగా ఆయన. అవును. ఆయన నెత్తి మీద కాసిన నీళ్లు పోసి ఒక మారేడు దళం సమర్పించండి. ఉమ్, ప్రదోష కాలంలో తప్పకుండా చేయండి. కుదిరితే ఉదయం, ఉదయం. లేదా సాయంత్రం 5:15 నుంచి మొదలుపెట్టి 7 గంటల వరకు. ఉమ్, ఏమీ రావు మంత్రాలు. ఓ మనస్సులో ఒక్కసారి నమశివాయ అనుకుని వేయండి. ఉమ్, మళ్ళీ నమశివాయ మంత్రం గురుముఖతగా ఉమ్, తీసుకోవాలా, అప్పుడే చేయాలా, అన్నీ మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా, యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత. ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని. ఎందుకంటే ఉమ్, అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి, ఓకే. అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి. ఆహా. అందుకని ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని ఉమ్, ఓం నమ శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అమ్మ, సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నం అయిపోతాడు అంటారు. కానీ అవును. అంత సింపుల్ గా అయితే ఎవరు చేయాలనుకోరు. అంటే అవును. ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అని అంటూ ఉంటారు కదా. అవునవును. ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి, లేదు ఉమ్, అనంటే మీరు అన్నట్టుగా కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేదు, ఉమ్. ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా? అవును. అంటే ఇక్కడ రుద్రాభిషేకం అని చేస్తూ ఉంటాం. ఉమ్, అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు, అలాగే కొబ్బరి నీళ్ళు, తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు, బంగారం నీళ్ళు, వెండి నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళతో, అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం. ఉమ్, ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి. ఆహా. బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా ఉమ్, చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. ఓకే. ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు. ఉమ్,
విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి. ఆహా! ఒక విభూది ఉండ తెచ్చుకొని దానికేం పెద్ద ఖర్చు ఉండదుగా. అవును. ఆ అవును. విభూదిని భద్రపరుచుకొని ప్రతిరోజు నీళ్ళలో కలిపి అభిషేకం చేయండి. హ్మ్. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా ఆ విభూతి. అవును. విభూతి. అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి, వరిపిండి, బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి. 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 ప్రత్యేకంగా ఇవేవి చేయలేం. హ్మ్. విభూది తీసుకోండి. నీటిలో కలపండి. అభిషేకం చేయండి. నుదుటిన విభూతి ధరించండి. హ్మ్. ఇది చెప్పానుగా విభూది అనే పదానికి అర్థం సంపద. అవును. విభూది ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది. హ్మ్. అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే చూడండి తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు. ధరిస్తారు. స్త్రీలు, పురుషులు గూడా. అవును. అందుకని దోషం ఏమీ లేదు. హ్మ్. అందరూ గూడా ధరించవచ్చు విభూది. చక్కగా నుదుటిన కుంకుమ, విభూది ఇవి 2 ధరించడం నేర్చుకోండి. హ్మ్. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అమ్మ సాధారణంగా అంటే ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలేమైనా జరిగినప్పుడు, అది మనం నలుగురిని పిలవచ్చు. మనం నలుగురి ఇళ్ళల్లోకి వెళ్లి చూడొచ్చు. చూడటం వరకు ఓకే. కానీ, అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటము, ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో, లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా గూడా బ్రేక్ జేసేసిండ్రు. మొత్తం అది సోషల్ మీడియాలో అప్‌లోడ్ జేయటం. ఫస్ట్ పూజ మొదలవుతుంది అనంటే, మొదలవ్వడం దగ్గర నుంచి, ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు గూడా, పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలీదు గానీ, వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అవును. ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారమ్మా? అలా చూపించొచ్చంటారా పబ్లిక్‌లో మనం చేసుకున్న కొన్ని కొన్ని వెర్రి పోకడలొస్తూ ఉంటాయమ్మా. అంటే హ్మ్. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ట్రెండ్. అంతే. తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ. ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. ఇబ్బందులు. పూజ ఎందుకోసం చేస్తున్నావు? ఒక వ్రతం హ్మ్. ఏదో మొక్కుకున్నాం. హ్మ్. ఒక సోమవారాల వ్రతం. ఆ! ఉదాహరణకు చెప్తున్నాను. ఓకే. నీకేదో సమస్యొచ్చింది. హ్మ్. ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు. నాకీ కష్టం ఉంది నాయనా! హ్మ్. నేను నీకు ఇది సమర్పిస్తున్నాను. నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి హ్మ్. నువ్వు భగవంతుడిని భక్తిగా, ఆర్తితో వేడుకుంటున్నావు. అవును. ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఈ ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు. భక్తి పక్కన పెట్టేస్తావు. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో వీడియో చేయడానికి. చేయడం. ఇది ఎంతవరకు సమంజసం? హ్మ్. మీరే ఆలోచించండి. అవును. నిజంగా మీరిలా చేస్తే ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా. అంటే హ్మ్. ఇలా అంటే మీరిక్కడ కూర్చొని కబుర్లు చెప్పట్లేదా అని నన్ను గూడా అంటారు. ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేనిక్కడ కూర్చొని చెప్తున్నప్పుడు మీరో ప్రశ్నేసారు. నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను తప్ప నాకు వేరే డీవియేషన్ లేదు. లేదు. మీకీ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో, ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో, దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకెళ్ళిపోయిందా లేదా? అవును. మంత్రహీనం జరిగింది. క్రియాహీనం జరిగింది. అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం గూడా జరిగింది. జరిగింది. పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తిహీనం ఏదన్నా జరిగితే క్షమించమని అడుగుతున్నాం గానీ, హ్మ్. మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన గూడా ఏం క్షమిస్తాడమ్మా? అందులోనూ మనం అక్కడ ఏదైనా తెలిసి తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది. అవును. కానీ ఇక్కడ తెలిసి చేస్తున్నాం. ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం. అవును. మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం గదా! అదే గదా! అందుకని కొన్నిటికి కనుమరుగనేది అవసరం. హ్మ్. ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం. జనాలకు అందడం అవసరమా? ఆ! ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? హ్మ్. ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి. హ్మ్. భగవంతుడి కోసము, వీడియో అప్‌లోడ్ చేయడం కోసం. వీడియో అప్‌లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి. హ్మ్. అంటే దేవుడిని ఇలా గూడా వాడేస్తామా? హ్మ్. అంటే అడిగేవాళ్ళు లేరా? లేతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళా? ఎలాగా చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు. అంతే. అంతే. అడిగిన వాళ్ళం ఎలాగా చెడ్డవాళ్ళం. అవును. కానీ పూజ కోసం కాదు, జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు, జనాల కోసమే ఇది చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుడిని గూడా వాడేస్తారు. అవును. ఇదొక్కటే ఆలోచించగలిగితే చాలా మార్పొస్తుందమ్మా. హ్మ్. చాలా మార్పొస్తుంది. అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం. ఎందుకంటే నరుడి దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలున్నాయి. అవునమ్మా. మీరు ఇంతింత ఏదో
కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు. హడావిడి. అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము, ఇలా భోంచేస్తున్నాము. లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు. అవును. ఎంత తప్పు! గుళ్ళల్లో చూడండి, నివేదన చేసినప్పుడు తలుపేస్తారు. పరదా వేసేస్తారు. ఎందుకు అవును. వేస్తారు? ఉమ్, అంతగా నువ్వు ఆ దేవుణ్ణి సర్వాంతర్యామని అందరికీ తెలీదా? అవును. ఇందుగలడు అందులేనని సందేహం వలదు. పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే, ఉన్నది. తెలీదా? అవును. కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి, ఎవరి దిష్టైనా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టే కట్టనేస్తున్నారు. ఉమ్, మరి అది లేకుండా నువ్వు అన్నీ చూపిస్తున్నావాయే. ఇంత వండుతున్నావు, ఇంత పెడుతున్నావు, ప్లేట్లో భోంచేస్తున్నావు. ఉమ్, ఎంత దృష్టమ్మా, మీకే దృష్టి దోషం తగులుతుంది. అదే. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే. ఉమ్. కొన్ని కొన్ని సమాజం కోసం కాదు, మీకోసం మీరు చేసుకోండి. అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి, స్వామివారికి కోపం వస్తుంది, ఏదో జరిగిపోతుందని కాదు గానీ, కాదు. మీరన్నట్టుగా ఆ! మనం ఆ పెట్టిన విధానం చూసి, అంతే అమ్మో! కదా! ఎన్ని పెట్టింది అన్నారు అనంటే కదా! అయిపోయినట్టే కదా! గదా! ఇప్పుడు దిష్టి. ఇంత ముద్ద కలిపి హ్మ్. ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు. ఈవిడ చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి? నీకు కావాల్సిందేంటి? నువ్వు కలిపిన అన్నం, నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి. అవును. ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది. హ్మ్. సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్. నివేదనకి ముందు దాన్ని తూకం వేశారట ఆహా! కృష్ణుడి గుళ్ళో. ఎక్కడనేది నాకు గుర్తు రావడం లేదు. హ్మ్. నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే 200 గ్రాములు తగ్గిందట అందులో. అంటే నివేదన అంటే చూడండి, మనం అనుకుంటాం ఏదో ఆ! పెట్టాము, ఇదేంటి దేవుడు తీసుకున్నాము. వస్తాడా, ఆ! తింటాడా, ఇవన్నీ మన కోసం కాదు. హ్మ్. నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు. హుహు. స్ ఎప్పుడు? త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు. మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని, హ్మ్. ఇటు నివేదన గాని ఏదైనా మరి త్రికరణాలు శుద్ధేవి. అవును. మనస్సు, వాక్కు, కర్మ అన్నీ నీకు ఫోన్ మీదే ఉన్నాయి. హ్మ్. భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది? అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది? ఆహా! పూజ చేసావా అంటే చేసాం. చేశాం. అంతే. అందుకే భగవంతుడి గురించి చేస్తున్నామా? పబ్లిక్ గురించి చేస్తున్నామా? జనాల గురించా? జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు. అంతే. నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు. హ్మ్. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే అవును. మనకి ఏది అవసరమో, ఏది అదే. అవసరం లేదో తెలిసిపోతుంది. అంటే ఇవాళ రేపు ప్రతీదీ యూట్యూబ్‌లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్‌కమ్ వస్తుంది గాబట్టి, ఎవ్రీథింగ్ ఇంకది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు. హ్మ్. కానీ అది ఇలా కమర్షియల్‌గానే ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. అంటే ఇది అప్‌లోడ్ చేయడం వల్ల నాకు ఆ! రూపాయి వస్తుంది రూపాయిస్తుంది. అన్నట్టు. అదే అంటున్నాను. అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. హ్మ్. నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు. హ్మ్. లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుడిని వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు వ్లాగ్ చేసి చూపియడం అంటే అది వాళ్ళొక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా? అంటే మనం 4 వేళ్ళు లోపలికి పోవాలి అనంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి. మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది ఆ రూపాయి నాకు అదే ఉపయోగపడుతుంది. అంటున్నానమ్మా. జనాల కోసము అయితే హ్మ్. నువ్వన్నట్టు కూటి కోసం కోటి విద్యలు. హ్మ్. అలా అనుకోవాలంతే. ఇంక అంతకు మించి ఏం చేయగలను చెప్పు? అంతే. ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారేవాళ్ళు చాలా తక్కువ మంది. అవును. నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించొచ్చు. ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా? హ్మ్. ఇప్పుడు ఆహ్, విస్మయి ఫుడ్స్ అవును. నా ఫేవరెట్. నేను చేస్తూ ఉంటాను వంటలు. నేను ఫాలో అవుతుంటా. వారు అమ్మవారి ఉపాసకులు. ఆ! నేను చూసాను. ఆయన ఎన్ని వంటలు చేయనియండి, తినడం ఎక్కడా చూడం మనం. తినడం చూడము అసలాయన కనిపించరు కూడా. కనిపించరు ఆయన కూడా. మాటలే. మాటలే. అంటే దృష్టి అంతా కూడా వంట మీదే వంట ఉంటుంది. మీద. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి